Hey guys, nenu mee Jashnavi. Welcome back to Exploring with Janu. I am pursuing my BTech at Andhra University. This video mainly for AP MCET students. ఏంటంటే మీకు ఐపీ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 24 స్టార్ట్ అవుతున్నాయి సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఫిబ్రవరి 23 నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. సో గైస్ మీకు ఎంసెట్ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో ఈ ఐపీ ఎగ్జామ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ అయినా కానివ్వండి, సెకండ్ ఇయర్ అయినా కానివ్వండి. ఎందుకంటే మీకు ఎంసెట్లో ఈ ఐపీ వెయిటేజ్ కూడా కన్సిడర్ చేస్తారు. 25% వెయిటేజ్ అయితే ఐపీ కన్సిడర్ చేస్తారు. మిగతా 75% వచ్చేసి మీ ఎంసెట్ ఎగ్జామ్ది 160 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు కదా, దానికి 75% వెయిటేజ్. ఈ ఐపీ ఎగ్జామ్కి 25% వెయిటేజ్ అయితే ఉంది. సో మీకు ఎంసెట్ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో ఈ ఐపీ ఎగ్జామ్ కూడా అంతే ఇంపార్టెంట్, వెయిటేజ్ ఉంది కాబట్టి ఏపీ స్టూడెంట్స్కి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫార్ములాస్ ఇలాంటివి ఏమన్నా వస్తే నోట్ చేసుకోండి, అవి మీకు ఎంసెట్ ప్రిపరేషన్ అప్పుడు కూడా యూజ్ అవుతాయి. అండ్ కొంతమంది అయితే జేఈ మెయిన్స్కి అండ్ ఐపీకి ఎలా మేనేజ్ చేయాలి అక్కడ టైం చెప్పు అని అడుగుతున్నారు. సో ఎలా మేనేజ్ చేయాలి అని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ఎంసెట్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏంటంటే కొంతమంది ఎంసెట్ ఎగ్జామ్ అప్పుడు కోచింగ్కి వెళ్ళి నేర్చుకుందాంలే అనుకుంటారు. ఆ 75% వెయిటేజ్ అది. ఇక్కడ కూడా 25% వెయిటేజ్ మీ చేతుల్లో ఉంది. ఐపీ ఎగ్జామ్స్ మంచిగా రాస్తే 25% కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా ర్యాంక్ వ్యారీ వస్తుంది. ఈ 25% వల్ల చాలా ర్యాంక్ వ్యారీ వస్తుంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అండ్ జాగ్రత్తగా ఎగ్జామ్స్ అయితే రాయండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే 24th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఫిబ్రవరిలో. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే 23rd నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూసినా మీరు కూడా మీ ఎగ్జామ్స్ అనేది మంచిగా రాయండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్వి సెకండ్ ఇయర్వి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ అన్నిటిని యాడ్ చేసి 25% వెయిటేజ్ తీస్తారు. సో జాగ్రత్తగా మీరు కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నా జాగ్రత్తగా రాయండి మీ ఎగ్జామ్స్ కూడా, ఐపీ ఎగ్జామ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మంచిగా ప్రిపేర్ అవ్వండి గైస్. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్.